అండ్ ఐమ్ ఏ కాంటెంట్ క్రియేటర్. మీకు నేను ఇప్పుడు మన తెలుగు మూవీ డైలాగ్ వినిపిస్తాను అండ్ యూ కెన్ గెస్ ద మూవీ. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మర్యాద నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే సరి, ఇది మన గుర్తింపు. మర్యాద నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత No, it's gang leader. Gang leader. Yeah. విజయ్ దేవరకొండ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో. ఇది రీసెంట్గా వచ్చిన మూవీ కదా? పోలీసు దాంట్లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదే అండ్ ఐ విల్ గివ్ యూ హింట్. ఇట్స్ ఏ మల్టీ స్టారర్ మూవీ. ఇందులో చిరంజీవి అండ్ రవిత ఇద్దరు ఉంటారు. మల్టీ స్టారర్ మూవీ. ఇందులో చిరంజీవి అండ్ రవిత ఇద్దరు ఉంటారు. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. వాడు పడవలో వస్తాడు. వాడు పడవలో వస్తాడు. కాలానికి ఎంత పెద్ద గాయాన్నైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు కుండాకి వరకు మానవు. అరే పుత్రాలే వీరా వీరా. వాల్టర్ వీరయ్య. Yes, exactly. Superb. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే టాపర్ కదా. చాలా బాగుంది. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ CEO హైయెస్ట్ నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ గడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీటితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. Yes, exactly. Legend. టిప్పర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉండదో తెలుసా? అలా ఉండదు నేను గుద్దితే. ఐ లవ్ యూ అండి. ఒళ్ళు రాలిపోతే ఎదవా పెట్టు. ఒక చెంప దెబ్బ కొట్టి గట్టిగా అరిస్తే మీ ఆర్గ్యుమెంట్ గెలుస్తుంది అనుకుంటే
I can make more noise. No more parties. టెంపల్ రవీంద్ర సమేత నో టెంపల్ బాద్షా చే కాదే గ్యారేజ్ జంత గ్యారేజ్ ఎగ్జాక్ట్లీ. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.